జగిత్యాల పట్టణానికి చెందిన టిఆర్ నగర్ చెందిన హసీనా బేగం, అఫ్రీనా, సమీనా ఆగస్టులో మహారాష్ట్రలో శుభ కార్యక్రమానికి వెళ్లి ముహరాంబాద్ వద్ద భారీ వరదలు చిక్కుని మరణించగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున నష్టపరిహారం మంజూరు చేయగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ క్యాంప్ కార్యాలయంలో ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు దామోదర్రావు, టిఆర్ నగర్ మాజీ కౌన్సిలర్ చాంద్ పాషా, మహేశ్వరరావు, కూసరి అనిల్, రాజ్ కుమార్, గంగారెడ్డి, కూతురు శేఖర్, మహేష్, ఆర్ఐ భూమయ్య తదితరులు పాల్గొన్నారు. రైట్ సార్, ఇక్కడ అన్న కొంచెం రైట్ సార్ అన్న కొంచెం వెనకరా. ఓకే సార్. వాళ్ళేరియా ముగ్గురు హసీనా పైన తరఫున ఈరోజు టిఆర్ నగర్ గ్రామస్తులకు 5 లక్షల ప్రొసీడింగ్ కాపీ మా సంజయన్న చేతి ద్వారా ఇప్పించడం చాలా చనిపోయేది బాధాకరం. కానీ ఇవాళ వాళ్ళకి 5 లక్షలు వస్తున్నాయి, బీదవారికి సాయం చేస్తారు కాబట్టి చాలా సంతోషం. ఆ రోజు కూడా వరదల టిఆర్ నగర్ గ్రామస్తులు వరదల కొట్టుకపోయారు సార్ అని ఫోన్ చేయగానే సార్ తొందర వాళ్ళ మెసేజ్లు పెట్టమని అక్కడ కలెక్టర్ గారితో, అక్కడ మంత్రి గారితో, అక్కడ ఆర్డీఓ గారితో, ఎస్పీ గారితో మాట్లాడిన వాళ్ళే. అంతకుముందు అక్కడ ఏంటంటే మనం ఇట్లా పట్టించుకున్నట్టే ఉండే. దేవుని దయ వల్ల శివాలు దొరికినాయి, తీసుకొచ్చినాం. సార్ ఇలాంటి కార్యక్రమాల్లో చాలా బాగా ముందుంటారు, అందరికి తెలిసిన విషయం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్నగాక మొన్న కూడా ఒక హాస్పిటల్ ఉన్నారు సార్ అంటే అది కూడా తొందరగా ఫోన్ చేసి చెప్పడం. నాకైతే ఇప్పటివరకు నా టిఆర్ నగర్లో నేనున్న కాంచెలో 385 కంటి ఆపరేషన్ చేయించిన. జగిత్యాల పట్టణానికి సంబంధించిన టిఆర్ నగర్ వాస్తవ్యులు ముగ్గురు కూడా దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. హసీనా బేగం, అఫ్రీనా, సమీనా ముగ్గురు కూడా అక్కడ ఒక వారు నమ్ముకునే అక్కడి దర్గా దగ్గరికి హసీనా, అఫ్రీనా, సమీనా వారు నమ్ముకునే దర్గా దగ్గరికి వెళ్ళి రాగా మనందరికీ తెలుసు చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడడం. ఆ వర్షాలు పడ్డ సందర్భంలో కారు కొట్టుకోపోవడం, ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. అప్పుడు ఆ ప్రాంత నాయకుడైన మిత్రుడు, మాజీ ఎంపీటీసీ, మాజీ కౌన్సిలర్ చాంద్ పాషా గారు నాకు ఫోన్ చేయడం, వెంటనే ఇక్కడ కలెక్టర్ ఎస్పీకి, అదేవిధంగా నిజామాబాద్ కలెక్టర్ ఎస్పీకి, మహారాష్ట్ర జిల్లాకు సంబంధించిన వారికి మాట్లాడడం జరిగింది. దానికి తోడుగా గౌరవ మంత్రివర్గ లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఇక్కడ విజిట్ చేయడం, అందరూ కలిసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి పోయిన ప్రాణాలు అయితే ఎలా తీసుకురాలేవు, కుటుంబాలు అనాథలు అయిపోయినాయి, పిల్లలు ఇబ్బందులు అవుతారు. చాలా పేదవాళ్ళు చెప్పగానే డిజాస్టర్ రిలీఫ్ కింద 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది అంతకుముందు 4 లక్షలు ఇచ్చేవారు, దాన్ని 5 లక్షలు చేయడం జరిగింది. 5 లక్షలు చేసి ప్రొసీడింగ్ ఇస్తున్నాం. సో అతి త్వరలోనే వచ్చే వారం వరకు ఆ డబ్బులు కూడా మన బ్యాంక్ అకౌంట్లలో డెబిట్ అయితే ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ మళ్ళీ మనం చెప్పాల్సిన కోరుతూ మరి ఈనాడు టిఆర్ నగర్ కు పూర్తి అనుబంధంగా ఉండే దరూర్ గ్రామ పెద్దలు దామోదరరావు గారు కావచ్చు, మా ప్రభాకరు, మహేష్, గ్రామ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, టిఆర్ నగర్ నాయకులు ఎవరైతే పాల్గొన్నారో వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ